ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహాయంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో సేనా సిద్ధంకండి కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ కుమార్ మారుమూల గ్రామాలకు మునిపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ రోడ్డు వేయించారని తెలిపారు. జనసేన పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. జన సైనికులు పెద్ద సంఖ్యలో క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించాలని ఆయన పిలుపునిచ్చారు. నీటికి కానీ కరెంటుకి కానీ నోచుకొని అనేకమైన గ్రామాలు, ఈ గ్రామాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఒక 4-5 ఒక 10-15 మరి ఇల్లులున్నా కూడా ఆ ఇంట్లకి రోడ్లు వేసే పరిస్థితి, డోలీల మీద మరి డెలివరీల కోసం తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి గ్రామానికి కూడా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితో రోడ్లు వేయటం కానీ మౌలిక సదుపాయాలని సమకూర్చడంలో ముందున్నారు. ఇది మొత్తం అందరూ కూడా మరి గమనించి గుర్తించారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంత నమ్మకం ఇది చాలా అపరూపం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు పవన్ కళ్యాణ్ గారికి అందించి ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ కోసం బ్రహ్మాండమైన మరి సహాయ సహకారాలు ఇచ్చి అభివృద్ధి చేసే దిశగా మొదలైంది. అందులో ఈరోజు మరి మీరు చూస్తూ ఉన్నారు, మా సభ్యత్వాలు కార్యక్రమాన్ని నిన్న 26వ తారీఖు నుంచి 2 రాష్ట్రాల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఒకప్పుడు ఒక నియోజకవర్గంలో 4-5 కూడా ఉండే పరిస్థితి లేని దగ్గర నుంచి ఈరోజు వేలాది మంది ఈరోజు రావటం, లక్షలాది మంది రావటం, 21 శాసనసభ్యులు, మేము 2 పార్లమెంట్కి 21 సభ్యులు, అలాగే 2 శాసన మండలి సభ్యులు కూడా వరకు చేరాం. ఇంకా పార్టీ కొత్తది, పార్టీని దినదిన అభివృద్ధి చెందేటట్టు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా మరి ప్రజల కోసమే ఎక్కువ సమయం కేటాయించటంలో పార్టీని కూడా మరి డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇది మరింత బలోపేతం చేయడం కోసం ఈరోజు సభ్యత్వాల్లో కూడా 3 కేటగిరీలు పెట్టడం జరిగింది. అందులో ఉద్యమి అని, సాధక్ అని, ప్రదాత అని మరి చేసుకుంటూ సభ్యత్వాలు ఈరోజు ఉద్యములకి, సాధకుల్ని ఐడెంటిఫై చేసాం ప్రతి నియోజకవర్గంలో. ఇక్కడ రంపచోడవరం, వాస్తవానికి రంపచోడవరం నియోజకవర్గం ఈరోజు ఒక జిల్లా. రంపచోడవరం అత్యంత పెద్దదైన మరి విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన ఒక కాన్స్టిట్యున్సీ. డెఫినెట్గా రంపచోడవరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా కూటమి ప్రభుత్వం మీద ఉంది, చేస్తా ఉన్నాం. ఇందులో జన సైనికులది డెఫినెట్గా ఒక కీలకమైన పాత్ర ఉంటుంది. ఈరోజు నన్ను పార్లమెంటు ఈ సభ్యత్వాలకి అరకు పార్లమెంటుకి ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది. ఈ సభ్యత్వాలకి అందులో మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ రంపచోడవరంలో మా శ్రేణులతో కలిసి మాట్లాడి వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది.
ఇక్కడి నుంచి మరి ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ కూడా వెళ్ళటం జరుగుతుంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా మరి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకాలతో ప్రజలు ఉన్నందుకు, ఆ నమ్మకాల కోసం నిలబడ్డ మా జనసేన జన సైనికులకి, నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అభివృద్ధిలో మీరంతా భాగమైనందుకు, అలాగే రేపు రాబోయే రోజుల్లో అనేక మంది ఈరోజు సాధకులుగా జాయిన్ అవ్వి మాతో చేతులు కలిపే పరిస్థితి. డెఫినెట్గా ఈ సభ్యత్వాల్ని ముందుకు తీసుకెళ్తాం. మంచిగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే పరిస్థితి ఉంది. డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. జై అందరికీ నమస్కారం అండి. మరి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దినదిన అభివృద్ధి చెందుతా ప్రతి గ్రామం, ప్రతి వీధి కూడా మరి ఈరోజు జనసేన పార్టీ ప్రతి ఇంటికి కూడా చేరింది. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన చిత్తశుద్ధిని ప్రజలందరూ కూడా చాలా నిశితంగా గమనించి మరి 2014 నుంచి మీ అందరికీ తెలుసు ఈ పార్టీ నమ్మకం ఎలా అయితే రోజు రోజు అంటే ఎక్కడ కూడా మేమేమి మార్కెటింగ్ కానీ చేసుకోవడం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. కేవలం ప్రశ్నించటం, ప్రజా సమస్యల మీద పోరాడటం, నిజాయితీగా నిలబడటం, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాటం చేసి ఈరోజు మరి ఈ స్థాయికి రావటం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ జనసేన పార్టీ కీలకంగా మారటం, ఇవన్నీ కూడా కేవలం మా పార్టీ, మా నాయకుడు చిత్తశుద్ధి, నిజాయితీ, దేశం మీద ఉండే కమిట్మెంటు, ఇవన్నిటితోనే మరి మేము ఇక్కడ వరకు రావటం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి